నమస్కారం. రియల్ న్యూస్ కి స్వాగతం. ఆదోని పట్టణంలోని బావాజీపేటలో నిర్వహించిన ప్రజల కోసం మీ పార్థసారథి కార్యక్రమంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. స్థానిక వార్డులో తాగునీటి పైప్ లైన్ పనుల గుర్తింపు విషయంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు తిమ్మప్ప మరియు బీజేపీ నాయకుడు సురేష్ మధ్య ఎమ్మెల్యే పార్థసారథి సమక్షంలోనే తీవ్ర వాగ్వాదం జరిగింది. ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సిన వేదిక కాస్త నేతల ఆధిపత్య పోరుకు వేదికగా మారింది. అక్కడే ఉన్న స్థానికులు ఈ పరిణామాన్ని ఆశ్చర్యంగా వీక్షించారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే పార్థసారథి నేతలను వారించి పరిస్థితిని చక్కదిద్దకుండా నవ్వుతూ మౌనంగా ఉండటంపై స్థానికంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం ప్రస్తుతం ఆదోని రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్ చేసి తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి రియల్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి మాట్లాడతారా నువ్వు చెప్పాలి హ్యాండ్లికి మా వాడు మా మాట్లాడతాం, మా చిన్నాన్ని ఉన్నాడు, సురేష్ ఉన్నాడు, మా ముగ్గురు మాట్లాడతాం. ఎక్కడో జనసేనుడు ఉన్నాడు, ఈయన ఎవడన్నా మాట్లాడకే ఏమన్నా ఇంటి సమస్య ఇది అట్లా కాదు. నువ్వు మాట్లాడతా నా వార్త మాట్లాడతాడు, నువ్వు ఎవరు మాట్లాడకే, నువ్వు దగ్గరికి రాకూడదు. చిక్కున్నాడు ఎవరు వాటర్ వాళ్ళు ఉండాలా, మీరు ఎవరు వస్తాడా? నా వాటర్ ఉండమంటే ఉంటాం, పొమ్మంటే పోతాం. నువ్వు నొక్కుంటూ ఉండద్దు. తెలుగుదేశం వాళ్ళు ఉన్నట్టే ఉంటాం, పోతే ఏం కూటమి వాళ్ళు గలాట్ పెట్టాకి పెట్టాను చెప్పాక రాదా నీ లీడర్లకి? బాబాయ్ నిన్ను ఎవరు గెలిపించింది చెప్పు. ఇప్పుడు నేనే 1800 మెజారిటీ మా వాటర్లో వచ్చా. ఈ రోజు మీ స్టోర్ కోసము నువ్వు గెలిచినప్పుడు నుండి కొట్లాడుతున్నాము. ఈ అబద్ధాన్ని చేపిస్తువా? అవు ఏంటికి మాట్లాడుతారంటే సోషల్ మీడియాలో రాలేదా? ఇవన్నిటికీ ఎవరు నువ్వే కదా. ఏమన్నా మాకేమన్నా ఇది కావాలని అడిగినామా? మా ప్రజలకి అయ్యప్ప అని అడిగినాం. నాకు నా సొంతం అడిగినా ఆ ఎస్ఐఎంలు పుంజుకుంటే వాళ్ళకి ఇస్తే ఇచ్చారులే. ఎవరికన్నా మాకు సంతోషమే. మా వార్డులో తెచ్చేయాలి. అయ్యా నాకు అన్ని తెలుసా, అయ్యా నాకు అన్ని తెలుసా. మరి 50కి పోయేది లేదా? నువ్వు నీ లీడర్ చెప్పాలా? బీజేపీ లీడర్కి మా వార్డు చెప్పుకో. చెప్పలేదు నీ గురించి అలా మా వాడనా ఇట్లా మా ఇంటి బంధువులా అని చెప్పలే. అతనేమన్నా మా బంధువులే ఉన్నా అని చెప్పలేదా? ఎవరు అతను మా బంధువు అనే మాట్లాడతాం. నువ్వు మాట్లాడకూడదు. అట్లా నువ్వే మాట్లాడకూడదు. చెప్పలేదా? ఏమన్నా మా బంధువులు అని చెప్పలేదా? ఎవరు అతను చెప్పలేదా? అతను ఎమ్మెల్యే కాకుండా ముందరే నాకు బంధువు. నా కొడుకు పెళ్ళకి వచ్చిపోయాడా? బజార్లో మాట్లాడకూడదు. నువ్వు మాట్లాడుతున్నా మీరు పెద్దగా ఇప్పుడు మీకు ధైర్యం వచ్చారా? దానికోసం మీరు మీదకి వస్తారప్ప. ఎవరి మీదకి వచ్చారా? ఎవరి మీద వచ్చినట్లే ఇంకా కేసులు పెట్టుకునేలా సతాయిస్తా నాకెంత సతాయి ఉంటాడు మరి వాటికి అవసరం మా ముందు రాసారు రాజకీయాలు అవగాహన లేనట్లు మాట్లాడతారు. అతను ఎమ్మెల్యే, అతను ప్రజలకు సమాధానం చెప్పాలా? మాట్లాడనా మా మేమే ఉండకూడదా? నిలబడే మాట్లాడు.